హలో ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మ్యూచువల్ ఫండ్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకుందాం. అది ELSS స్కీమ్. మీరు అందరు వినే ఉంటారు, ఆల్మోస్ట్ అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది ELSS అంటే ఏంటో, ఎందుకు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. తెలిసిన వాళ్ళు అయితే కనుక ఇందులో నేను ఒక మూడు ఫండ్స్ గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా ఒకసారి చూడండి. మీరు ఈ మూడు ఫండ్స్లో ఏదో ఒకటి మీ క్రైటీరియా బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఇంకా మంచి ఫండ్స్ ఉన్నాయి, బట్ నేను నా అనాలిసిస్ ప్రకారం నా ఒపీనియన్స్ ఇవి. సో 3 ఫండ్స్ నేను సెలెక్ట్ చేశాను, అవి ఏంటో చూద్దాము. సో అంతకన్నా ముందు ELSS స్కీమ్ అంటే ఏంటో చూద్దాము. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ ఫ్రెండ్స్ ఇది. సో ఏంటంటే దీని ఎగ్జాక్ట్గా మీనింగ్ ఏంటంటే, మనం ట్యాక్స్ ఉంటుంది కదా, మన ట్యాక్స్ స్లాబ్ ప్రకారం మన శాలరీ ప్రకారం కొంత ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సి వస్తుంది గవర్నమెంట్కి. సో అందులో మనకి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి, చాలా ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ రెంట్ మీద ఎగ్జంప్షన్స్, అలాగే మెడికల్, ఇలాగా LIC పాలసీస్ మీద, ఇలా చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. సో లిమిట్స్ దాని ప్రకారంగా లిమిట్స్ కూడా ఉన్నాయి. సో ఎంతైనా మన ఇన్కమ్ ఉండొచ్చు, ఎంతైనా మన ట్యాక్స్ కట్టచ్చు. కానీ బట్ అందులో 1.5 lakh మనం గవర్నమెంట్కి చూపించుకోవచ్చు. సో మేము ఇందులో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి, మాకు హౌసింగ్ లోన్ ఉంది, ఇలా మాకు LIC ఉంది, అలాగే ELSSలో మనం ఇన్వెస్ట్ చేసాము, మేము ELSS స్కీమ్లో ఇన్వెస్ట్ చేసాము అని మనం ఎవ్రీ ఇయర్ 1.5 lakh మనం ఎగ్జామ్ చేసుకోవచ్చు. సో మీకు కనుక ఏది లేదంటే కనుక, ఒకవేళ మీకు ఏ హౌసింగ్ లోన్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి లేకుండా మీరు 1.5 lakh కడుతున్నా, అలాగే ఇవన్నీ ఉన్నా కానీ ELSSలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది మీ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా నేనైతే ప్రతి ఒక్కరికి అడ్వైస్ చేస్తాను. ఇండియన్ గవర్నమెంట్ కింద మనం ఇండియాలో వర్క్ చేస్తున్నారు కాబట్టి, సో ELSS స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిది. బట్ నేను ELSSలో నేను ఇన్వెస్ట్ చేయలేదు, ఎందుకంటే నేను ఇండియన్ గవర్నమెంట్ కింద లేదు, నేను బయట వర్క్ చేస్తున్నాను. సో అందుకని నేను ELSSలో ఇన్వెస్ట్ చేయలేదు. ఒకవేళ నేను ఇండియాలో కనుక నేను వర్క్ చేస్తే నేను ఖచ్చితంగా ఏదో ఒక ELSSలో నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో అసలు దీని బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బెనిఫిట్ ఫ్రెండ్, ఇది మనకి 1.5 lakh వరకు సెక్షన్ 80Cలో 1.5 lakh ఎగ్జంప్షన్ ఉంది. సో ఆ 1.5 lakh వరకు మనం ఈ ELSS స్కీమ్లో ELSS అంటే ఇది ఒక మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ లింక్డ్ కాబట్టి ఇది మ్యూచువల్ ఫండ్ లాంటిది. ELSS మ్యూచువల్ ఫండ్ అనుకుందాం. సో ఈ మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకు వచ్చిన రిటర్న్స్లో 1.5 lakh మనకు ఎగ్జామ్స్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ELSSలో మీరు 2 lakhs వచ్చింది అనుకోండి మీకు. సో ఈ 2 lakhsలో మీకు 1.5 lakh మీకు ఎగ్జామ్ చేస్తారు. అలాగే ఇది ఎందుకు నాకు బెస్ట్ అనిపిస్తుందంటే, ఇది మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే 3 years లాక్-ఇన్ పీరియడ్ ఉంది. ఓకే, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో స్టాక్స్లో పక్కన పెడదాము. సో మ్యూచువల్ ఫండ్స్లో నేను చాలా మందిని చూశాను, ఒక 10%, 15% రాగానే ఎగ్జిట్ అయిపోవటం. సో అలాంటివి చాలా మంది చేస్తున్నారు. బట్ 1 year లోపు ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ లోడ్స్ కూడా ఉంటాయి, అలాగే ఇవన్నీ చూసుకోవాలి. సో కొంతమంది ఏంటంటే ఒక 10%, 15% తగ్గగానే ఎగ్జిట్ అయిపోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఇది చెక్ పెడుతుంది, ఎందుకంటే మినిమం 3 years ఇన్వెస్ట్మెంట్ ఉండాలని లాక్-ఇన్ పీరియడ్ ఉంది. సో అదొక నాకు మంచి పాజిటివ్ పాయింట్ అనిపిస్తుంది ఇందులో. దాంతోపాటు ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఈ ELSS వాళ్ళు 3 years అన్నారు అని చెప్పి 3 years అలా ఆలోచించకండి ఎప్పుడు. ఓకే, మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక, ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ అంటే స్టాక్స్లో కూడా అలాగే ఉండాలి, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉండాలి. బట్ కొన్నిసార్లు స్టాక్స్లో ఏంటంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఏదైనా న్యూస్ కానీ, లేకపోతే కంపెనీ ప్రాస్పెక్ట్స్ బాగోకపోయినా మనం అవన్నీ మంచి పాజిటివ్స్ ఉన్న కంపెనీలోనే మనం ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ అలా కాకుండా మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాని మేనేజ్మెంట్లో చేంజ్ కానీ, లేకపోతే వాళ్ళు
వాళ్ళ పద్ధతి కనుక డిక్లేర్ చేసే రిజల్ట్స్ బట్టి కానీ ఇవేమి మనకైనా నచ్చకపోతే ఏమైనా నెగిటివ్స్ ఉంటే కనుక మనం ఎగ్జిట్ అయిపోవాలి. బట్ మ్యూచువల్ ఫండ్లో అలా కాదు. సో మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు కూడా మీరు ఒక 5-10 ఇయర్స్ పర్స్పెక్టివ్లో పెట్టుకోండి. సో గోల్ సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు ఉంటే, ఇద్దరు పిల్లలకి వాళ్ళకి మ్యారేజ్ కోసం, చదువు కోసం అలాగ పెట్టండి. మీకు ఇన్వెస్ట్మెంట్ హారిజన్ 10 ఇయర్స్ కన్నా అబోవ్, కానీ ఒక 5 ఇయర్స్ కన్నా అబోవ్ ఉంటే కనుక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకోండి. బట్ 10 ఇయర్స్ కన్నా అబోవ్ ఉంటే కనుక స్మాల్ క్యాప్ చూడండి. 5 ఇయర్స్ కన్నా అబోవ్ ఉంటే కనుక మిడ్ క్యాప్ చూడండి. అలా 5 ఇయర్స్ కన్నా తక్కువ ఉంటే కనుక మీరు లార్జ్ క్యాప్ ఫండ్స్లో చూడండి. సో మొన్న లార్జ్ క్యాప్ ఫండ్ ఒకటి నేను డిస్కస్ చేశాను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. అది పారేక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అని, అది ఒకసారి చూడండి. అది నాకు మంచి ప్రామిసింగ్ ఫండ్గా అనిపిస్తుంది. ప్లస్ అది గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా ఉంది అందులో. గూగుల్, అది ఆల్ఫాబెట్, ఫేస్బుక్ ఇలాంటి మంచి కంపెనీస్లో కూడా అది ఇన్వెస్ట్ చేస్తుంది. సో మీకు ఒక ఎక్స్పోజర్ వస్తుంది. అసలు బయట కంట్రీస్లో ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, వాటి స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఒక ఐడియా వస్తుంది. అలాగే SBI బ్లూ చిప్ ఫండ్. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి ఒకసారి చూడండి. లార్జ్ క్యాప్. సో ఇది 3 ఇయర్స్ ఉందని 3 ఇయర్స్ కోసం ఇన్వెస్ట్ చేయకండి. ట్యాక్స్ సేవింగ్ కోసమే ఇన్వెస్ట్ చేయకండి. ఓకే, సో అట్లీస్ట్ 5 ఇయర్స్ హారైజన్ పెట్టుకోండి ఈక్విటీలో. ఓకే, సో ELSS కిందకు వస్తే కనుక సో అదొకటి మంచి పాయింట్ అనిపిస్తుంది నాకు. 3 ఇయర్స్ వరకు మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు తీసుకోవటానికి లేదు. సో ఇందులో సిప్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ ఒక 2 ఇయర్స్ బ్యాక్ సిప్ స్టార్ట్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీది లాస్ట్ సిప్ అనుకోండి. సో ఇవాళ 30th ఆగస్టు మీది లాస్ట్ సిప్. సో ఈ లాస్ట్ సిప్ ఒక అమౌంట్ మాత్రం మీరు 3 ఇయర్స్ వరకు తీయకూడదు. ఓకే ఫ్రెండ్స్, సో అది అలా పనిచేస్తుంది సిప్ అయితే కనుక. సో ఈ ఈక్విటీ ELSSలో కూడా సిప్లోనే వెళ్ళండి. ఎందులో అయినా కానీ సిప్లోనే వెళ్ళండి. ఒకవేళ మీకు లంసమ్ కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా. ఓకే ఫ్రెండ్స్, సో సిప్లోనే ఇన్వెస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లంసమ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే 10 lakhs 1 lakh ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక తొందర ఏం లేదు. ఎప్పుడు కూడా 10,000 10 టైమ్స్లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్ అయినా కానీ, స్టాక్ అయినా కానీ, ఏదైనా కానీ. ఓకే, మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మ్యూచువల్ ఫండ్ కానీ, ఈ ELSS స్కీమ్ కానీ, ఏదైనా స్టాక్ కానీ ఖచ్చితంగా కొన్ని బేసిక్ పారామీటర్స్ ఖచ్చితంగా తెలుసుకోండి. ఓకే, సో ఈ వీడియోలో ఇంకా కొన్ని ఫండ్స్ గురించి చెప్తాను. అవి మీరు ఒకసారి మ్యూచువల్ ఫండ్లో ఏ ఫండ్ అయినా కూడా అలాగ కంపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇదొకటి. అలాగే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, గ్రోత్, డివిడెండ్ ఆప్షన్స్ ఉంటాయి. సో డివిడెండ్ అంటే మీకు ఫండ్ ఎప్పుడైనా డిక్లేర్ చేస్తూ ఉంటుంటే కనుక ఈ 3 ఇయర్స్ లోపు కూడా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫండ్ మీకు డివిడెండ్ డిక్లేర్ చేసిందంటే సో ఆ డివిడెండ్ పలానా టైంలో మీకు ఇస్తానని చెప్తారు కాబట్టి ఆ 3 ఇయర్స్ లోపు కూడా డివిడెండ్ వచ్చేస్తుంది. సో మెయిన్ ఫ్రెండ్స్ ఏంటంటే డివిడెండ్ ఎప్పుడు కూడా ఆప్ట్ చేయకండి. సో అసలు కాంపౌండింగ్ ప్రిన్సిపల్ అంటేనే వడ్డీ, మనకు వచ్చే వడ్డీ మీద వడ్డీ రావటం అనేది అదే కాంపౌండింగ్ అంటే. సో ఇప్పుడు చూడండి, మన బ్యాంక్స్ ఉన్నాయి, ఈ బ్యాంక్స్ ఏదైనా, ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కానీ, గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ, ఇవన్నీ ఇంత మంచిగా ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి. మనకి లోన్లు ఇవ్వటం, అప్పులు ఇవ్వటం. అలాగే మనం చిన్నప్పుడు తెలిసే ఉంటుంది, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మనం ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే వాళ్ళు ఆ మనం వడ్డీ కూడా పే చేసేవాళ్ళం. కొన్ని చోట్ల అయితే మరీ దారుణంగా ఉండేది, వడ్డీ వేసేవాళ్ళు. చూడండి వాళ్ళు ఎలా ధనవంతులు అయ్యేవాళ్ళు. ఓకే, అది అంత మంచి పద్ధతి కాదు, అసలు మంచి పద్ధతి కాదు. బట్ మనం ఏదైనా హౌసింగ్ లోన్ తీసుకున్నా, లేకపోతే ఇంకా లోన్స్ తీసుకున్నా కానీ మన నుంచి ఎలా అయితే గవర్నమెంట్స్, బ్యాంక్స్ బెనిఫిట్ అవుతున్నాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ 40 lakhs పెట్టి ఏదైనా ఇల్లు తీసుకున్నా, ఒక 30 lakhs లోన్ తీసుకున్నాం అంటే 20 years తర్వాత మనం అప్రాక్సిమేట్గా డబల్ పే చేస్తాం వాళ్ళకి. 30 lakhs లోన్ తీసుకుంటే మనం దగ్గర 60 lakhs, 55 lakhs లోన్ పే చేస్తాం 9% ఇంట్రెస్ట్ రేట్తో. సో వీళ్ళందరూ ఎలా బాగుపడుతున్నారంటే ఇలా వడ్డీల మీద. సో మనం కూడా అదే వడ్డీ మీద మనం ఇంకా మంచిగా మనకి రిటర్న్ రావాలంటే కనుక మీరు ఎప్పుడు కూడా డివిడెండ్ ఆప్షన్ పెట్టుకోకండి. అఫ్ కోర్స్ కొంతమంది రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు, సో కొంచెం ఓల్డ్ ఏజ్ ఎక్కువైన వాళ్ళు, సో వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు, ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళది. బట్
మీరు 40 ఇయర్స్ లోపు, 50 ఇయర్స్ లోపు, 45 ఇయర్స్ లోపు అయినా కానీ మీరు డివిడెండ్ ఆప్షన్ పెట్టుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు స్కీమ్స్లో డివిడెండ్ ఇన్వెస్ట్ చేసినా కానీ ఆ వాటిల్ని మీకు గ్రోత్లోకి కన్వర్ట్ చేయమని మీరు రిక్వెస్ట్ చేయండి. దాన్ని బట్టి మీరు గ్రోత్లోకి రావడానికి నేను గ్రోత్ ఆప్షన్ అనేది చాలా మంచిది. సో ఇంతకుముందు మీరు డివిడెండ్ ఆప్షన్ ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ ఇప్పుడు వాటిని మార్పించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో మీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. సో మాట్లాడటం, వాళ్ళకి ఫోన్ చేయటంలో తప్పేం లేదు. ఓకే, సో అదొకటి మర్చిపోకండి. అలాగే డైరెక్ట్ ప్లాన్, రెగ్యులర్ ప్లాన్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఇది. సో అందరూ డైరెక్ట్నే మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. దాని గురించి కూడా ఒకసారి నేను చెప్తాను వేరే వీడియోలో. డైరెక్ట్ ఎందుకు తీసుకోవాలి, లేకపోతే రెగ్యులర్ ఎందుకు తీసుకోవాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మీకు తెలుసు డైరెక్ట్, రెగ్యులర్కి డిఫరెన్సెస్ అవన్నీ, అది చూడండి. సో ఇందులో మనకి ఇంకా మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఇన్వెస్ట్మెంట్ ELSSలో ఈ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ఇది ఖచ్చితంగా మీరు వేరే ATCలో ఉన్న ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ చూసినట్లయితే PPF ఒకటి ఉంది, అలాగే నేషనల్ సర్వీస్ సర్టిఫికేట్ ఒకటి ఉంది. PPF మీకు తెలుసు కదా, 15 ఇయర్స్ లాక్-ఇన్ పీరియడ్. నేషనల్ సర్వీస్ సర్టిఫికేట్స్ కూడా మనకి 6 ఇయర్స్ 7 ఇయర్స్ లాక్-ఇన్ పీరియడ్. అలాగే FDs కూడా మనకి 5 ఇయర్స్ లాక్-ఇన్ పీరియడ్. సో వీటిల్లో PPF, ELSS తప్ప మిగతా వాటిల్లో మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ELSS ఎందుకు మనం ఇన్వెస్ట్ చేయాలనేది. ఓకే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఎటువంటి మ్యూచువల్ ఫండ్లోనూ, ఎటువంటి స్టాక్ మార్కెట్లో మీకు ఐడియా లేదంటే స్టార్ట్ విత్ ELSS. మీరు ELSSతో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ని కూడా షార్ట్ టర్మ్కి తీసుకోకండి, లాంగ్ టర్మ్కే ఆలోచించండి. ఓకే, దాని గురించి కూడా నేను పోను డిస్కస్ చేస్తాను. అసలు మనం షార్ట్ టర్మ్లో ఎందుకు ఆలోచించకూడదు, లాంగ్ టర్మ్కి ఎందుకు ఆలోచించాలి అనేది. ఓకే, సో ఇది ELSS. సో కొన్ని ఫండ్స్ మనం కంపేర్ చేద్దాం. 3 ఫండ్స్ నేను సెలెక్ట్ చేశాను. అందులో DSP బ్లాక్ రాక్ ఒకటి, ఆ తర్వాత యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఒకటి, అలాగే మోతీలాల్ ఓస్వాల్ ఒకటి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ మూడింటిని అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ DSP బ్లాక్ రాక్ చూద్దాం. ఓకే, DSP బ్లాక్ రాక్ ఇది. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ఇది వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్. మీరు కూడా వెళ్ళండి, ఇందులోకి వెళ్ళి ఒకసారి చూడండి. దీని లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి ఇందులో ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన స్టాక్ కానీ, మ్యూచువల్ ఫండ్ కానీ, ఇందులో మనకి బేసిక్ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. సో అది నేను ఇక్కడికి వచ్చి డైరెక్ట్ ప్లాన్ మీద క్లిక్ చేశాను. ఓకే, సో బేసిక్గా మనకి ఇంపార్టెంట్ డేటా ఏదైతే ఉందో అది నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడ ఈక్విటీ ELSS ఉంది. ఓకే, సో ఇది ELSS ఫండ్. ఆ తర్వాత ఇవి NAV, డివిడెండ్, గ్రోత్ ఇవన్నీ చూపిస్తుంది. ఓకే, అందులో అంత మన డీటెయిల్స్ వెళ్ళట్లు చూడండి. ఎక్స్పెన్స్ రేషియో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కొన్ని మ్యూచువల్ ఫండ్స్కి 2 నుంచి 2.5 వరకు కూడా ఉంటుంది. సో ఇందులో DSP బ్లాక్ రాక్ నేను సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్. 1.29% ఎక్స్పెన్స్ రేషియో, ఇది మంచి పాయింట్ దీనికి. అలాగే అసెట్స్ చూడండి. మీరు కొంతమంది ఏం చెప్తారంటే ఎక్కువ అసెట్స్ ఉన్నది మంచిది, కొంతమంది ఏమంటారు తక్కువ అసెట్స్ ఉన్నది మంచిది అని చెప్తారు. బట్ నేను అయితే ఏంటంటే నేను ఒక 5,000 crore ఉండే ELSSలో అట్లీస్ట్ 5,000 crore, అలాగే ఈక్విటీ ఫండ్స్లో స్మాల్ క్యాప్, ఇది వేరీ అయిపోతుంది ఫ్రెండ్స్. స్మాల్ క్యాప్కి, లార్జ్ క్యాప్కి, మిడ్ క్యాప్కి ఇలాగా అసెట్స్ AUM అంటారు కదా, అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. ఇంకొకసారి నేను డిస్కస్ చేస్తాను దీని గురించి, మీరు ఈ అసెట్స్లో ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలో, ఎంతెంత ఉండాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ELSSలో నేను 5,000 crores మించకూడదు అనుకున్నాను. ఓకే, సో ఇది చూడండి. ఇది ఇక్కడ కేటగిరీ, అలాగే ఎక్స్పెన్స్ రేషియో ఇది రాసి పెట్టుకోండి మీరు. ఎక్స్పెన్స్ రేషియో 1.29%. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు మంత్లీ 1,000 రూపాయలు కనుక మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఓకే, మంత్లీ 2015లో ఆగస్టు 1, 2015 మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఇప్పుడు ఆగస్టు 2018, ఆగస్టు 1, 2018 3 ఏళ్ళు అయిపోయింది. సో ఇంతలో మీరు ఎంత సంపాదించారనేది చూపిస్తుంది. మీరు ఈ రెడ్ లైన్ ఏమో మీరు ఇన్వెస్ట్ చేసింది, అలాగే మీరు
ఈ బ్లాక్ లైన్ ఏమో మనకు వచ్చింది. సో మనకి మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారంటే 37,000 ఇన్వెస్ట్ చేశారు 3 ఇయర్స్కి. 3 ఇయర్స్కి ఎన్ని మంత్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? సో 3 ఇయర్స్కి 36 మంత్స్ ఉన్నాయి. సో 37,000 ఇన్వెస్ట్ చేశారు. అలాగే మీకు వచ్చింది 47,662 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, సో దీన్ని బట్టి మీరు చూసుకోండి ఎంత రిటర్న్ వచ్చిందో. సో 3 ఇయర్స్కి మనకి రిటర్న్ దగ్గర లాస్ట్ 3 ఇయర్స్ ఇక్కడ చూపిస్తాడు రిటర్న్ ఎంత ఉందో చూద్దాము. లాస్ట్ 3 ఇయర్స్ చూడండి 16% రిటర్న్ ఉంది. ఓకే లాస్ట్ 3 ఇయర్స్కి మనకి 16% రిటర్న్ ఉంది. 16% అంటే ఏం తక్కువేం కాదు. 5 ఇయర్స్ చూడండి 25% ఉంది. సో ఇది ఏ విషయంలోనే ఇది తక్కువేం కాదు. 16% అంటే చాలా మంచిగా వచ్చినట్లే. ఓకే ఫ్రెండ్స్, సో అందుకనే మీరు 3 ఇయర్స్ కాకుండా 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఎంతకాలం ఉంచగలిగితే అంతకాలం ఉంచితే చాలా మంచిది. ఓకే, సో 3 ఇయర్స్ రిటర్న్ 16%. ఇక్కడ చూడండి ఇది ఫండ్ హౌస్ వచ్చి డిఎస్పి బ్లాక్ రాక్ అనేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఆ బ్లాక్ రాక్ అనేది యుఎస్ ఫర్మ్, అది డిమర్జర్ అయిపోయింది. సో డిఎస్పి మ్యూచువల్ ఫండ్ లాంచ్ డేట్ చూడండి 2013. సో ఆల్రెడీ ఇది మనకి దగ్గర 5 ఇయర్స్ అయిపోతుంది. సో అది కూడా ఒక మంచి పాయింట్. 5 ఇయర్స్ ఓల్డ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడు మంచిదే. సో అలాగే దీనికి నిఫ్టీ బెంచ్ మార్క్ వచ్చేసి నిఫ్టీ 500. ఒకసారి చూడండి మీరు నిఫ్టీ 500 సూచి ఇండెక్స్. ఓకే, అలాగే రిస్కోమీటర్ చూడండి మోడరేట్లీ హై. సో మనకు అందరికీ తెలుసు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్ అని. సో అది చెప్తున్నాడు. రిస్క్ గ్రేడ్ యావరేజ్ అన్నాడు, రిటర్న్ గ్రేడ్ కూడా యావరేజ్. బట్ ఇక్కడ ఈ లాస్ట్ 3 ఇయర్స్లో బుల్ మార్కెట్ నడిచింది కాబట్టి అబోవ్ యావరేజ్ రిటర్న్స్ వచ్చాయి. టర్న్ ఓవర్ 68% అన్నాడు. టర్న్ ఓవర్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ చేంజెస్ చేయటం. సో ఒక ఫండ్ ఏదైనా చేంజెస్ చేస్తుంది అనుకో, దాని టర్న్ ఓవర్ % పెరుగుతుంది అనమాట. అంతకు మించి ఏం లేదు. సో ఈ దీనికి చెప్పాలంటే ఈ టర్న్ ఓవర్ రేషియో దీనికి తక్కువే ఉంది. ఓకే, మిగతా ఫండ్స్తో కూడా కంపేర్ చేయండి టర్న్ ఓవర్. ఓకే, టర్న్ ఓవర్ రేషియో కొన్ని వాటికి 150% అలా కూడా ఉన్నాయి. సో దీనికి 68% అంటే ఈ ఫండ్ మేనేజర్ పద్దాగా ఇందులో ఇంక్లూజన్ చేసి తీసేయటం చేయట్లేదు. సో స్టాక్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాడో అవి మంచి స్టాక్స్ గానే అనిపిస్తుంది. ఓకే, అదొకటి. టర్న్ ఓవర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. బట్ 50కి దగ్గరలో ఉంటే 50-100 లోపు ఉంటే చాలా మంచిది. ఓకే, సో అది టర్న్ ఓవర్ రేషియో గురించి చూడండి. అలాగే రిటర్న్ సిన్స్ లాంచ్ 5 ఇయర్స్గా 18% రిటర్న్ ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సో రిటర్న్ అంతే లాంచ్ అయిన దగ్గర నుంచి ఇది ఇచ్చిన రిటర్న్ ఇది 19%. సో ఇదేం తక్కువేం కాదు. ఓకే, సో చూడండి. అలాగే ఇక్కడ ఫండ్ పర్ఫార్మెన్స్ చూడండి. అలాగే నిఫ్టీ ఇండెక్స్, వీడి ఇండెక్స్ ఉంటుంది కదా, ఆ ఇండెక్స్ పర్ఫార్మెన్స్ చూడండి. కేటగిరీ చూడండి. సో కేటగిరీ అంటే ఇలాంటి ELSSలోనే మిగతా ఫండ్స్ ఇచ్చిన యావరేజ్ అనమాట. సో ఇది 23 ఉంటే ఇది 24 ఉంది. సో అలాగే 3 ఇయర్స్ చూసుకుంటే 15 ఉంటే ఇది 16 ఉంది. సో కేటగిరీస్ కన్నా ఫండే బాగా పర్ఫామ్ చేసింది. అలాగే బెంచ్ మార్క్ కన్నా అలాగే కేటగిరీ కన్నా ఫండే బాగా పర్ఫామ్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, సో అది పర్ఫార్మెన్స్ గురించి. అలాగే పియర్ కంపారిజన్ కూడా చూడండి ఒకసారి మీరు. సో ఎలాగో నేను ఇంకో 2 ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూద్దాము మిగతావి కూడా. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఎందుకు ఈ స్టాక్లో ఈ స్టాక్ ఎందుకు ఇంకొక కారణం ఏంటంటే ఇందులో చూడండి మీరు జాయింట్ కంపెనీస్ అంటే పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, మార్కెట్ క్యాప్ ఇప్పుడు నిఫ్టీ 50 అనుకోండి. ఓకే, నిఫ్టీ 50 కంపెనీస్ అలాంటి జాయింట్ కంపెనీస్ టాప్ 50 కంపెనీస్లో 50% ఇంక్లూడ్ చేసింది. అలాగే లార్జ్ క్యాప్ కంపెనీస్ 20% ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇది దగ్గర 29% ఉంది ఫ్రెండ్స్. సో అందుకని నేను దగ్గర 30% అనుకోండి మిడ్ క్యాప్లో. ఓకే, సో బెంచ్ మార్క్ కూడా చూడండి. అలాగే కేటగిరీలో చూడండి. సో కేటగిరీలో ఇంకా ఎక్కువ ఉంది. సో మనకి ఇక్కడ 50+20 70% మనకి లార్జ్ క్యాప్స్లో బ్లూ చిప్స్లో ఇన్వెస్ట్ చేసే మనకి దగ్గర 7 మనకి 17% రిటర్న్ ఇచ్చింది. ఓకే, 16% రిటర్న్ ఇచ్చింది. అంటే 70% ఇది ఇన్వెస్ట్ చేసింది. ఇక్కడ చూసారా మీరు 51+19 ఎంత అయింది? దగ్గర 71% మనకి 50+20 71% మనకి 72 దగ్గర 72% ఇది లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసే మనకి 16% రిటర్న్ ఇచ్చింది. అంటే ఇది రిస్క్ తక్కువ తీసుకొని ఎక్కువ రిటర్న్ ఇచ్చినట్టే అర్థం.
సో అందుకని ఈ కంపెనీ ఈ డిఎస్పి డిఎస్పి ELSS స్కీమ్ నాకు బాగా నచ్చింది. సో ఇది ఇన్వెస్ట్ చేసిన టాప్ కంపెనీస్ చూడండి. సో ఇవన్నీ ఒకసారి చూడండి, ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకుంటే దగ్గర 40-50% వచ్చేస్తుంది. ఇక్కడే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్, టాటా స్టీల్, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ, ఎస్ బ్యాంక్, మారుతి సుజుకి, హెచ్సిఎల్ టెక్నాలజీ. సో వీటిల్లో ఇన్వెస్ట్ చేసింది. ఓకే, సో ఇవన్నీ టాప్ హోల్డింగ్స్. సో ఒకసారి మీరు కూడా అనలైజ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఫండ్ మేనేజర్ గురించి ఒకసారి చూడండి. మీకు ఈ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫండ్ మేనేజర్లో మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఫండ్ మేనేజర్ ఎవరు, అలాగే ఫండ్ మేనేజర్ ఎంతకాలం నుంచి ఈ ఫండ్ మెయింటైన్ చేస్తున్నారు, ఈ రెండు విషయాలు ఒకసారి చూడండి. అలాగే ఈ ఫండ్కి అడపాదడప పద్దాక ఫండ్ మేనేజర్స్ని చేంజ్ చేస్తున్నారా, లేకపోతే గత 5 ఏళ్ల నుంచి లేదా 3 ఏళ్ల నుంచి ఒకే ఫండ్ మేనేజర్ ఉన్నాడా అనేది ఒకసారి చూడండి. పద్దాక ఫండ్ మేనేజర్స్ని మారుస్తుంటే కూడా అంత మంచిది కాదు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మారచ్చు, బట్ పద్దాక అనేది మారకూడదు. సో అదొకసారి చూడండి. నేను అది ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు. ఫండ్ మేనేజర్ ఎవరు, వాళ్ళు ఈ ఫండ్లో ఎప్పటి నుంచి ఉన్నారు, ఇది ఒకసారి చూడండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను డిఎస్పి బ్లాక్ రాక్. అలాగే నెక్స్ట్ ఫాస్ట్గా మిగతా ఫండ్స్ కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ సెకండ్ నేను సెలెక్ట్ చేసిన ఫండ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్. ఇది కూడా చూడండి, ఇక్కడ ELSS స్కీమ్లో ఉంది. సో ఇందులో చూడండి 20,000 crore ఉంది. ఇది పెద్ద ఈక్విటీ, ఓకే, అసెట్ అండర్ మేనేజ్మెంట్. సో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కూడా అని చెప్పి నేను ఈ ఫండ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఓల్డెస్ట్ ప్లస్ పెద్ద ఈక్విటీ ఉన్న ఫండ్, సో అందుకని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే దీని ఎక్స్పెన్స్ రేషియో చూడండి 2.26 ఉంది. ఇందాక డిఎస్పి బ్లాక్ రాక్ చూడండి 1.29 ఉంది. సో అదొకసారి చూడండి మీరు ఇన్వెస్ట్ చేసే ముందు. ఓకే, సో అలాగే ఇక్కడ మీరు 37,000 కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇది 50,000 అవుతుంది. సో ఇంతకు ముందు ఫండ్ కన్నా కానీ ఇది కొంచెం బెటర్ రేట్ అనే ఇచ్చింది, అంటే చాలా తక్కువ ఫ్రాక్షన్లో. చూద్దాము 3 రిటర్న్స్ కూడా చూద్దాము ఒకసారి. ఓకే, చూడండి రిటర్న్ సిన్స్ లాంచ్ వచ్చేసి 20%. ఓకే, సో ఇది చూడండి, ఇది నేను ఈ ఫండ్ సెలెక్ట్ చేయడానికి కారణం ఇదే. 2009 నుంచి ఇది ఆల్మోస్ట్ 2009 అంటే మనకి బేరిష్ మార్కెట్ మధ్యలో ఉన్నాము. అప్పుడు స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి ఇది రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ దీని రిస్క్ చూడండి, లో రిస్క్, బట్ రిటర్న్ మంచిగా అబోవ్ యావరేజ్ ఇచ్చింది. సో అదొక రీజన్ దీన్ని సెలెక్ట్ చేయడానికి. సో టర్న్ ఓవర్ రేషియో 100% ఉంది, పర్లేదు, మరీ ఎక్కువ తక్కువే ఏం కాదు. ఓకే ఫ్రెండ్స్, సో మిగతా డీటెయిల్స్ కూడా చూడండి. సో చూడండి, మెయిన్ నేను సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇది ఓల్డ్ ఫండ్. అలాగే ఓల్డ్ ఫండ్ కాబట్టి ఎక్కువ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉంది, 15,000 crore దాకా. అలాగే ఇది రిస్కోమీటర్ చూడండి, మోడరేట్లీ హై. రిస్క్ గ్రేడ్ చూడండి, రిస్క్ గ్రేడ్ లో ఇచ్చాడు. రిటర్న్ చూడండి మనకి అబోవ్ యావరేజ్ దగ్గర 20% ఇచ్చింది ఈ సిన్స్ లాంచ్. బట్ ఇక్కడ చూడండి మీరు లాస్ట్ 3 yearsలో కనుక చూసుకుంటే ఇంతకు ముందు ఫండ్ కన్నా కొంచెం తక్కువ ఇచ్చింది, 15% ఇచ్చింది. ఓకే, కొంచెం తక్కువ, బట్ రిటర్న్స్ ఒక్కటే కాదు ఎప్పుడు మనం చూడాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, సో ఇది 3 years ఉండాలి ఇది కూడా. సో ఎగ్జిట్లో ఏం లేదు. దీనికి ఒక మెయిన్ ఫ్లాగ్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో, అదొకసారి చూడండి. ఓకే, సో అలాగే ఇది చూడండి, జాయింట్ కంపెనీస్లో 75%, లార్జ్ క్యాప్ జాయింట్లో 75% ఇన్వెస్ట్ చేసింది. సో మిగిలిన కంపెనీస్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసింది. సో ఇది కూడా మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, కోటక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి, పిడిలైట్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, గృహ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, అవెన్యూ సూపర్ మార్ట్స్ అన్నీ కూడా ఇంకా చెప్పాల్సిన పని లేదు, A1 కంపెనీస్. దీన్ని చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఆల్మోస్ట్ 10% ఇన్వెస్ట్ చేసింది, టీసీఎస్లో 8%, కోటక్ మహీంద్రాలో 8%, హెచ్డిఎఫ్సిలో 7%, పిడిలైట్లో 7%. ఇవన్నీ కూడా ఎక్సలెంట్ కంపెనీస్ ఫ్రెండ్స్. అలాగే ఇవన్నీ కూడా గ్రోత్ ఉన్న కంపెనీస్, ఇంకా గ్రో అయ్యే కంపెనీస్. ఓకే, ఇందులో చూడండి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది 15% క్యాగర్. ఈ ఒక్క స్టాక్లోనే మనకి ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి ఇయర్ కాదు, లాంగ్ టర్మ్లో మనకి ఖచ్చితంగా 15% రిటర్న్ ఇస్తుంది. కోటక్ మహీంద్రాలో ఇంకా ఎంతో ఉంది గ్రోత్ అవడానికి. అలాగే పిడిలైట్ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఇది నెంబర్ 1, అదే దీని కేటగిరీలో. అలాగే బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, వీటి గురించి కూడా మనం వేలెత్తి చూపించలేం. చాలా మంచి ఫండ్స్లో ఇది ఇన్వెస్ట్ చేసింది.
ఓకే, సో దీనికి కూడా ఒకసారి మీరు చూడండి, ఇది ఖచ్చితంగా కన్సిడర్ చేయండి ఈ ELSSలో మీరు ఏదైనా ELSSలో ఇన్వెస్ట్ చేసే ముందు. ఓకే, సో నేను ఇక్కడ రెగ్యులర్ ప్లాన్ గురించి చూసాను. ఒకసారి డైరెక్ట్ ప్లాన్లోకి వెళ్దాం. సారీ, అక్కడ ఎక్స్పెన్స్ రేషియో మారుతుంది. ఓకే, సారీ, నేను రెగ్యులర్ ప్లాన్ గురించి, సో మోస్ట్లీ అంతా అలాగే ఉంటుంది. బట్ ఇది ఒకటి చూడండి, డైరెక్ట్ ప్లాన్ చూడండి 1.24%, ఇందాక 1.29%. సో దగ్గర అలాగే ఉంది ఎక్స్పెన్స్ రేషియో. ఓకే, సో అదొక్కటే కరెక్షన్, సారీ ఫ్రెండ్స్. మిగతాదంతా అలాగే ఉంటుంది, సో ఆల్మోస్ట్ ఆల్. ఓకే, సో ఇక్కడ కూడా రిటర్న్స్లో కూడా కొంచెం వేరియేషన్ ఉంది అంతే. సో చూడండి, అలాగే ఇది ఈ అసెట్ అలొకేషన్ మాత్రం అలాగే ఉంటుంది. చూడండి, HDFCలో 10% అంతే. ఒక రిటర్న్లోను మనకి ఎక్స్పెన్స్ రేషియోలోను తేడా వచ్చింది. ఓకే, ఒకసారి చూడండి, మీరు కూడా ఈ మిస్టేక్ చేయకండి. ఈ ఫండ్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ప్లాన్లోకి వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ELSS మ్యూచువల్ ఫండ్ గురించి వద్దాం. నెక్స్ట్ నేను సెలెక్ట్ చేసింది ELSS మోతీలాల్ ఓస్వాల్ లాంగ్ టర్మ్ ఫండ్. ఓకే, మోతీలాల్ ఓస్వాల్ మోస్ట్ ఫోకస్ లాంగ్ టర్మ్ ఫండ్ అంటున్నాడు. చూడండి, ఇది కూడా కేటగిరీ ELSS. డైరెక్ట్ ప్లాన్లోకి వెళ్దాము. ఒకసారి ఎక్స్పెన్స్ రేషియో చూద్దాం. ఓకే, ఎక్స్పెన్స్ రేషియో చూడండి, 3 ఒకేలా ఉన్నాయి, 1.25%. ఇది చూడండి, అన్నిటికన్నా AUM తక్కువ, 1000 కోట్ల అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఉంది. ఇది రీసెంట్గా ఈ ఫండ్ తెచ్చాడు మనకి. ఓకే, 3 years అవుతున్నట్టుంది. ఒకసారి డేట్ ఆఫ్ ఇన్సెప్షన్ చూద్దాం. ఓకే, చూడండి, 3 years అవుతుంది ఫండ్ వచ్చి. ఓకే, సో ఇది చూడండి, 3 yearsకి దగ్గరగా 20% రిటర్న్ ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు అదే 37,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే అది 50,000 వరకు అయింది. సో ఇది 20% రిటర్న్ ఇచ్చింది, తక్కువేం కాదు. సో మెయిన్ ఈ ఫండ్ సెలెక్ట్ చేయడం ఏంటంటే, మోతీలాల్ ఓస్వాల్ ఈ ఈక్విటీలో టాప్ లిస్ట్లో వస్తారు. ఓకే, అందుకని వీళ్ళ మోతీలాల్ ఓస్వాల్ మోస్ట్ ఫోకస్డ్ 35 ఒక మల్టీ క్యాప్ ఫండ్ ఉంది, అది కూడా చాలా మంచిది. సో అందుకని ఈ ఫండ్ హౌస్ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇది రీసెంట్గా వచ్చింది, 3 years అయింది. అలాగే దీనికి AUM తక్కువ ఉంది. తక్కువ AUM ఉంటే ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేసే కొద్ది ఏంటంటే వీళ్ళకి అవకాశం ఉంటుంది, కొత్త కంపెనీస్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, సో అది పాజిటివ్ అవ్వచ్చు, కొంతమంది దాన్ని నెగిటివ్ అంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి మిగతావి. సో పర్ఫార్మెన్స్ ఇక్కడ చూద్దాము. చూడండి, రిస్క్ గ్రేడ్ చూడండి లో, అలాగే రిటర్న్ గ్రేడ్ చూడండి హై, ఇంకా ఇందాక అబోవ్ యావరేజ్ అలా వచ్చినాయి. ఓకే, మనకి ఇక్కడ చూడండి అబోవ్ యావరేజ్ అన్నాడు యాక్సిస్లో కూడా, ఇందులో యావరేజ్ అన్నాడు. సో ఇక్కడ చూడండి రిటర్న్ చూడండి హై అన్నాడు. ఓకే, సో అదొక్కటి చూడండి. టర్న్ ఓవర్ చూడండి, మోతీలాల్ ఓస్వాల్ 35% అందరికన్నా తక్కువ. జనరల్గా వీళ్ళు ఒకసారి ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత వెరీ లాంగ్ టర్మ్ ఆ స్టాక్కి వీళ్ళు కట్టుబడి ఉంటారు. సో వీళ్ళ అనాలిసిస్ చాలా బాగుంటుంది. సో చిన్న పన్ను అలాగా ఒక స్టాక్లో ఎంటర్ అయిపోయి వెంటనే ఎగ్జిట్ అయిపోవటం అలా చేయరు. ఓకే ఫ్రెండ్స్, సో అది ఒకసారి. ఇంకా ఈ ఫండ్ రిటర్న్స్ చూడండి, 3 years అయింది కదా ఇది పెట్టి, అప్పుడు లైక్ 20% రిటర్న్ ఇచ్చింది. సో ఈ ఇయర్ చూసినట్లయితే కనుక 1 year రిటర్న్ జస్ట్ 8% ఉంది. అది ఒక్కటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే చూడండి, వీడి బెంచ్ మార్క్కి 17% ఇచ్చింది, కేటగిరీ 13% ఇచ్చింది. సో ఇది ఒక్కటి ఆలోచించాల్సిన విషయం. చూడండి అలా ఎందుకు జరిగిందో. అలాగే ఇది కూడా చూడండి, జైంట్ కంపెనీస్ ప్లస్ లార్జ్ కంపెనీస్ 75% అందులోనే ఇన్వెస్ట్ చేసింది. మిగతా వాటిలాగే మిడ్ అండ్ స్మాల్లో ఓన్లీ 25% ఉంది. ఓకే, సో ఇది కూడా చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్లో కూడా ఇంకా చాలా గ్రోత్ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇన్ఫోసిస్, మారుతి సుజుకి, టాటా ఎల్ఎక్సీ. ఈ టాటా ఎల్ఎక్సీ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్ ఫ్రెండ్స్, చాలా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్. అలాగే ఈ మిడ్ క్యాప్లో కూడా ఎఫ్ఐఐస్ ఈ స్టాక్లో కూడా చాలా బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, పెంచుతున్నారు వాళ్ళ స్టేక్ని. ఓకే, సో ఇది టాటా ఎల్ఎక్సీ. అలాగే ఐషర్ మోటార్స్, ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ గురించి మీకు తెలుసు కదా, లాంగ్ టర్మ్ ప్లే. సో ఇందులో హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక రీసెర్చ్ చేయండి హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ మీద. అది హై కాస్ట్లో ట్రేడ్ అవుతుంది, బట్ లాంగ్ టర్మ్ ఒక 10 years కనుక మీకు వ్యూ ఉంటే కనుక ఒకసారి మీరు అందులో ట్రై చేయొచ్చు. అలాగే పెట్రోనెట్ ఎల్ఎన్జీ మనందరికీ తెలుసు,
ఇది ఎంత మంచి కంపెనీ పెట్రోనెట్ ఎల్ఎన్జీ. మన ఎల్ఎన్జీ స్కోప్ కూడా ఇండస్ట్రీస్కి మెల్లమెల్లగా ఎల్ఎన్జీ వస్తుంది. అలాగే మన హౌసెస్కి కూడా పిఎన్జీ వస్తుంది. సో ఇండస్ట్రీస్లో కూడా ఎల్ఎన్జీ వాడతారు. అలా వెహికల్స్లో కూడా ఎల్ఎన్జీ వాడటానికి ఎంతో స్కోప్ ఉంది. సో మంచి కంపెనీ అది కూడా. అలాగే మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇది కూడా ఇన్సూరెన్స్ ఇంకా ఎన్బిఎఫ్సి కేటగిరీస్లో వస్తుంది. ఇది ఫైనాన్షియల్ కేటగిరీస్లో. సో చూడండి, అన్నీ కూడా మంచి కంపెనీస్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ ఫండ్ మేనేజర్ గురించి కూడా చూడండి. వీళ్ళ ఫండ్ మేనేజర్స్ అందరూ ఆశిష్ సోమయ్య అని చెప్పి, లేకపోతే ఇంకా గౌతమ్ దుగ్గడ్ అని చెప్పి, అలాగే మహేష్ సొంతాలి అని ఏదో ఉంది అతని పేరు. వీళ్ళందరూ కూడా మంచి చాలా మంచి ఫండ్ మేనేజర్స్. సో అందుకని నేను ఈ మోతీలాల్ ఓస్వాల్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరు డెసిషన్ తీసుకునే ముందు ఇంకొకసారి ఫండ్ మేనేజర్ ఎవరో తెలుసుకోండి. అలాగే వాళ్ళు ఎప్పటి నుంచి ఆ ఫండ్ని మేనేజ్ చేస్తున్నారో తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఈ 3 ఫండ్స్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. మెయిన్గా నేను ఈ ELSS గురించి చెప్పడానికి కారణం మన ఈ సబ్స్క్రైబర్ ఒకరు శివ గారు. సో ఆయన చాలా పాజిటివ్గా నాకు రిప్లై ఇచ్చారు. సో శివ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ వీడియో మీకు మిగతా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ, అలాగే మన తెలుగు వాళ్ళందరికీ ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా పాజిటివ్గా రిప్లై ఇచ్చారు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నాకు లైక్స్, సబ్స్క్రైబర్స్ ఇవేమీ అవసరం లేదు, బట్ మీరు కామెంట్ చేయండి. మీ వ్యూస్ నాకు ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే మీరు ఫ్రెండ్స్కి వీళ్ళకి కూడా చెప్పండి. ఇప్పటి వరకు ఈక్విటీలో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఈక్విటీలో రావాలి. ఓకే, సో అందరూ ఈక్విటీలో కొంత పోర్షన్ అయినా అట్లీస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనేది నా ఎయిమ్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో శివ గారితో పాటు మిగతా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.